హస్తినాపురంలో అంతవరకు ఎవరూ తలపెట్టని సర్పయాగాన్ని జనమేజయుడు ఎందుకు తలపెట్టాడు? జనమేజయుడికి సర్పాలపై ఉన్న పగ ఏమిటి? ఉదంకుడికి సర్పాలకు మధ్య శత్రుత్వం ఏమిటి? కద్రువ తన సంతానమైన సర్పాలను ఎందుకు శపించింది? మరి ఆ సర్పయాగం నుండి సమస్త సర్పజాతిని ఎవరు కాపాడారు? మనం తెలుసుకుందాం. అది కురుక్షేత్ర రణరంగం. ఆ మహాయుద్ధం జరిగి చాలా కాలం గడిచింది. గాంధారి శాపమై యమపాశమై ద్వారకను నీట ముంచింది. వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడిని నేలకు రాల్చింది. ఇంతవరకు జరిగిన కథ మన అందరికీ తెలుసు. మరి ఆ తరువాత జరిగిన కథ ఏమిటి? ఇప్పుడు చూద్దాం. పంచపాండవులు పరీక్షితుడిని మహారాజుగా పట్టాభిషేకం చేసి స్వర్గారోహణకు బయలుదేరతారు. ఈ పరీక్షిత మహారాజు ప్రజల శ్రేయస్సు కోసం, ధర్మం కోసం పాటుపడిన వ్యక్తి. పరీక్షిత మహారాజు మరణం తర్వాత అతడి కొడుకు జనమేజయుడు రాజవుతాడు. ఈ జనమేజయుడు అర్జునుడికి స్వయాన మునిమనవడు. అతడి పాలన ధర్మపాలన, గొప్ప పరాక్రమవంతుడు. అలాంటి గొప్పవాడు సర్పజాతిని మొత్తం అగ్నికి ఆహుతి చెయ్యాలనుకున్నాడు. సర్పయాగం నిర్వహించి సమస్త సర్పాలను ఆ యాగాగ్నికి ఆహుతి కమ్మన్నాడు. ఎందుకు? మరి ఆ సర్పజాతిని ఎవరు కాపాడారు? మనం తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అర్జునుడి మనవడు పరీక్షిత మహారాజు. అతడు రాజుగా కొన్ని సంవత్సరాల పాటు విధి నిర్వహణ చేసి ధర్మబద్ధమైన పాలన కొనసాగించిన కొంతకాలానికి పరీక్షిత మహారాజు తక్షకుడు అనే సర్పం కాటువేయడంతో మరణిస్తాడు. మరి ఈ తక్షకుడు పరీక్షితుడిని ఎందుకు కాటువేశాడు? ఎందుకంటే పరీక్షిత మహారాజుకు ఒక శాపం ఉంది కారణంగా. ఆ శాపం ఎవరిచ్చారు? శమిక మహర్షి కుమారుడు శృంగి ఇస్తాడు. మరి ఆ శాపం ఏమిటి? మనం తెలుసుకుందాం. ఒకసారి పరీక్షిత మహారాజు వేట కోసం అడవికి వెళతాడు. అడవి అంతా తిరిగి తిరిగి అతడికి దాహం వేస్తుంది. దగ్గర్లో ఏదైనా మంచినీటి చెరువు ఉందేమోనని వెతుకుతున్న పరీక్షిత మహారాజుకు శమిక మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. వెంటనే పరీక్షిత మహారాజు ఆశ్రమంలోకి వెళ్లి దాహంగా ఉంది, తాగడానికి మంచినీరు కావాలి అని శమిక మహర్షిని అడుగుతాడు. ఆ శమిక మహర్షి ధ్యానంలో ఉండడం వలన పరీక్షిత మహారాజు ఆశ్రమంలోకి రావడం కాని, మంచినీరు కావాలి అని అడగటం కాని అవి ఏవీ కూడా ఆ మహర్షి గమనించలేదు. ఎంత అడిగినా శమిక మహర్షి నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో అవమానంగా భావించాడు పరీక్షిత మహారాజు. దాంతో కోపగించి పక్కనే చనిపోయి పడి ఉన్న సర్పాన్ని తీసి శమిక మహర్షి మెడలో వేసి నవ్వుకుంటూ తన రాజ్యానికి వెళ్లిపోతాడు. అయితే కొంత సమయానికి శమిక మహర్షి కుమారుడు శృంగి ఆశ్రమంలోకి వచ్చి చూడగా అతడి తండ్రి మెడలో చనిపోయిన పాము కనిపిస్తుంది. అది చూడగానే శృంగికి విపరీతమైన కోపం వస్తుంది. తన తండ్రిని ఇంతలా అవమానించిన వారు ఎవరైనా సరే 7 రోజులలో తక్షకుడు అనే సర్పం చేతిలో మరణిస్తారు అని శృంగి శపిస్తాడు. శృంగి యొక్క దైవభక్తి తపశ్శక్తి వలన అతడి శాపానికి తిరుగులేదు. దాంతో పరీక్షిత మహారాజు తక్షకుడు కాటుకు గురై మరణించాడు. అప్పటికే పరీక్షిత మహారాజు కుమారుడు జనమేజయుడు చిన్నపిల్లవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. జనమేజయుడికి యుక్త వయసు వచ్చి పట్టాభిషేకం చేసి రాజును చేస్తారు. అలా జనమేజయుడు రాజుగా రాజ్య బాధ్యతలు నిర్వహిస్తాడు. ఇలా తమ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగిస్తూ తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ ఉంటాడు జనమేజయుడు. ఇలాంటి గొప్ప రాజు తన వంశంలో తాతలు తండ్రులు ఎంతో గొప్పవారు, ఎంతో కీర్తి కలిగిన వారు. అటువంటి వంశంలో పుట్టిన జనమేజయుడు సర్పయాగం చేయడానికి కారణం ఉదంకుడు. అసలు ఈ ఉదంకుడు అంటే ఎవరు? మనం తెలుసుకుందాం. ఈ ఉదంకుడు పైలుడు అనే మహర్షి దగ్గర శిష్యుడు. గురువు దగ్గర విద్యాభ్యాసం ముగించుకొని గురుదక్షిణగా ఏమి కావాలి అని అడుగుతాడు ఉదంకుడు. దానికి పైల మహర్షి నాకు ఏమి వద్దు అని నిరాకరించాడు. అయినా సరే మీరు ఖచ్చితంగా గురుదక్షిణ తీసుకుని తీరాలి అని పట్టుపడతాడు. అప్పుడు పైల మహర్షి నాకు గురుదక్షిణ ఏమీ వద్దు, ఒకవేళ మీ గురుమాతకు ఏమైనా కావాలేమో అడిగి తీసుకుని రమ్మంటాడు. అదే విషయం గురుమాతను కూడా అడిగి గురుదక్షిణగా ఏమి కావాలి అని కోరతాడు. దానికి ఆమె పౌషమహారాణి వద్ద గల కరణాభరణాలు అవి నాకు తీసుకుని వచ్చి ఇవ్వమని కోరుతుంది. సరే అని ఉదంకుడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఎన్నో అవాంతరాలను అధిగమించి పౌషాదేవి వద్దకు వెళ్లి ఆమె అనుమతితో కరణాభరణాలను అడిగి తీసుకుని వస్తుండగా తక్షకుడు వాటిని దొంగిలిస్తాడు. అప్పటికే తక్షకుడు పౌషాదేవి వద్ద గల కరణాభరణాలపై ఆసక్తి ఉండడంతో ఎలాగైనా వాటిని దక్కించుకోవడం కోసం సరియైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉదంకుడి దగ్గర నుంచి దొంగిలిస్తాడు. దాంతో ఉదంకుడు ఆ కరణాభరణాలను పొంది తన గురుమాతకు ఇవ్వడం కోసం ఎంతో ప్రయత్నిస్తాడు. గురుమాతకు 4 రోజులలో పౌషమహారాణిని ఒప్పించి కరణాభరణాలను తీసుకుని వస్తానని మాటిస్తాడు. ఆ ఆభరణాలను తక్షకుడు దొంగిలించడంతో ఉదంకుడికి తీవ్రమైన కోపం వస్తుంది. దాంతో తక్షకుడిపై సమస్త సర్పజాతిపై పగ పెంచుకుంటాడు ఉదంకుడు. ఆ సర్పజాతిని అంతటినీ అంతం చెయ్యాలని సరియైన సమయం కోసం వేచి చూస్తాడు. ఆ కారణం ద్వారానే ధర్మబద్ధంగా పాలన కొనసాగిస్తున్న జనమేజయుడి వద్దకు ఉదంకుడు వెళ్లి ఇలా అంటాడు,
మహారాజా, మీ తండ్రి గారైన పరీక్షిత మహారాజును తక్షకుడు అనే సర్పం అన్యాయంగా కాటువేసి చంపింది. మీ తండ్రి గారి మరణానికి మీరు ప్రతీకారం తీర్చుకోరా అంటూ ప్రశ్నిస్తూ పరీక్షితుడు ఎలా మరణించాడో చెప్పి జనమేజయుడిని ఆ సర్పాలపై ప్రతీకారం తీర్చుకొమ్మని ఉసిగొలుపుతాడు. ఉదంకుడి మాటలు విన్న జనమేజయుడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. దాంతో సర్పయాగం తలపెట్టి మొత్తం సర్పజాతిని సమూలంగా అంతం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే యజ్ఞగుండాలు నిర్మింపజేసి సప్త ఋషులతో యాగాన్ని నిర్వహించాడు. హస్తినాపురంలో అంతకాలంగా ఎవరూ తలపెట్టని సర్పయాగం ప్రారంభమైంది. హస్తినాపురాధీశుడు అయిన జనమేజయుడు తన భార్య వపుష్టాదేవితో కలిసి దీక్ష స్వీకరించాడు. చవన వంశానికి వారసుడు చండభార్గవుడు హోతగా, జైమిని మహర్షి ఉద్గాతగా ఆ యజ్ఞాన్ని నిర్వహించారు. దాంతో ఎక్కడెక్కడి సర్పాలు అన్నీ ఆ యజ్ఞంలో పడుతున్నాయి. ఆ యజ్ఞ మంత్రాచరణ వలన చాలా సర్పాలు ఆ అగ్నికి ఆహుతి అయ్యాయి. తక్షకుడు తన స్నేహితుడైన ఇంద్రుడిని శరణు కోరాడు. ఇంద్రుడు తక్షకుడిని కాపాడతానని మాటిచ్చాడు. తన తండ్రి అయిన పరీక్షితుడిని చంపిన తక్షకుడిని అగ్నికి ఆహుతి చెయ్యాలని జనమేజయుడు సంకల్పించాడు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ పట్టు విడిచేలా కనిపించడం లేదు. హస్తినాపురంలో సర్పయాగం తీవ్ర స్థాయికి చేరుకుంది. జగన్మాత కరుణ వలన వాసుకి, మానస, ఆదిశేషుడు, కాళీయుడు వంటి సర్పాలపై ఆ యాగ ప్రభావం చూపించలేదు. కాని అహంకారం నిండిన సర్పాలన్నీ ఆ యాగాగ్నికి ఆహుతి అయ్యాయి. ఇంద్రుడి రక్షణ వలన తక్షకుడు ఇంద్రసింహాసనాన్ని చుట్టుకొని నిశ్చలంగా ఉన్నాడు. సర్పజాతి ప్రముఖులలో ఒకడైన వాసుకి ఈ విషయం తెలుసుకుని ఎలాగైనా తమ జాతిని నాశనం కాకుండా కాపాడాలని ఆ యజ్ఞాన్ని ఆపేవాడు తన చెల్లెలైన మానస జరత్కారుల కుమారుడు ఆస్తికుడు మాత్రమే అని బ్రహ్మ నుండి విషయం తెలుసుకుని తన చెల్లెలు వద్దకు వెళ్లి మానసాదేవితో, నీ కుమారుడు ఆస్తికుడు వలనే మన నాగజాతి రక్షించబడుతుంది అని చెబుతాడు. దాంతో ఆస్తికుడు తన తల్లికి మేనమామ వాసుకి ధైర్యం చెప్పి ఆ యజ్ఞాన్ని ఆపేందుకు హస్తినాపురం బయలుదేరతాడు. అక్కడ యజ్ఞం ఉజ్వలంగా సాగుతుంది. ఇంద్రుడు, జనమేజయుడు ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ తమ పంతాన్ని వీడేలా కనిపించడం లేదు. ఇంద్రుడు ఎంతకీ పట్టు విడవడని అర్థం చేసుకున్న జనమేజయుడు యజ్ఞహోత అయిన చండభార్గవుడితో, ఋషివర్య, ఇంద్రుడు పట్టు విడవని పక్షంలో ఇంద్రుడిని తక్షకుడిని కలిపి యాగాగ్నిలోకి ఆహ్వానించండి అని చెబుతాడు. దాంతో యజ్ఞం నిర్వహిస్తున్న ఋషులంతా ఇంద్రుడితో సహా యాగాగ్నికి ఆహ్వానం పలికారు. ఆ మంత్రశక్తుల వలన ఇంద్రుడిని సైతం ఆ యాగాగ్ని తమ వైపు తీసుకుని వస్తున్నాయి. ఇక ఇంద్రుడు చేసేదేమి లేక తక్షకుడిని తన నుండి వేరు చేసి ఇంద్రుడు తనను తాను రక్షించుకున్నాడు. ఇంద్రుని శరణు కోల్పోయిన తక్షకుడిని ఆ యాగశక్తి మరింత వేగంగా ఆకర్షిస్తుంది. కాని తక్షకుడి అదృష్టం ఆస్తికుడు రూపంలో ఆ యజ్ఞశాలలోకి అడుగుపెట్టింది. ఆస్తికుడు తన శక్తితో తక్షకుడిని గాలిలోనే నిలిపివేశాడు. జనమేజయుడితో, ఓ హస్తినాపురదీశ, నీ పూర్వీకులు అయిన భరత, కురు, భీష్మ, యుధిష్ఠిరుడు, అర్జునుడు, అభిమన్యుడు, పరీక్షితులు లాంటి గొప్ప మహానుభావుల యొక్క శౌర్య పరాక్రమాల గురించి విని ఎంతగానో ఆశ్చర్యపోయాను. నీవు కూడా శౌర్యంలో వారికి ఏమాత్రం తీసిపోవు. ఓ కురు సామ్రాట్, నేను కోరేది ఒక్కటే, ఈ క్షణం నుంచి ఒక్క సర్పం కూడా ఆ సర్పయాగంలో పడడానికి వీలు లేదు అని కోరతాడు. దాంతో జనమేజయుడు ఆస్తికుడు కోడినట్లుగానే ఆ యాగాన్ని నిలిపివేశాడు. అసలు ఈ సర్పయాగానికి కారణం సర్పాల యొక్క తల్లి కద్రువ శాపం అని మనకు కొన్ని పురాణాలు వివరిస్తాయి. కశ్యప ప్రజాపతికి 14 మంది భార్యలు, అందులో వినత, కద్రువలు ముఖ్యమైన వారు. వినతకు అనూరుడు, గరత్మంతుడు అనే 2 కుమారులు జన్మిస్తారు. అనూరుడు సూర్యుడికి రథసారథి, గరత్మంతుడు విష్ణుమూర్తికి వాహనం అని మనకు తెలుసు. కశ్యపుడి మరో భార్య కద్రువ. ఆమె యొక్క సంతానం 1000 మంది సర్పాలు. ఒకసారి కద్రువ, వినత మధ్య ఒక వాదన జరిగి పంతంగా మారుతుంది. దాంతో ఒకరికి ఒకరు పందెం వేసుకుంటారు. ఆ పందెంలో కద్రువ వినతపై తాను గెలవాలని తన సంతానమైన సర్పాలను సహాయం కోరుతుంది. వారు తమ తండ్రి అయిన కశ్యప ప్రజాపతికి భయపడి తన తల్లి మాటను నిరాకరిస్తారు. దాంతో ఆగ్రహించిన కద్రువ సర్పాలనన్నింటినీ ఒక యాగాగ్నంలో పడి అగ్నికి ఆహుతి కమ్మని శపిస్తుంది. అలా కద్రువ శాపమే జనమేజయుడి యొక్క సర్పయాగంగా మారింది.